క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. వందనాలు చెప్పారమ్మా? నేను ఎలా పెట్టాను అలా పెట్టాను. అందరూ వందనాలండి. మీ అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక దైవజనులు, అభిషక్తులు ఎస్ఆర్ కుమారయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి, సంఘ పెద్దలకు, చిన్నలకు, స్త్రీల సమాజానికి, సండే స్కూల్ పిల్లలకు కూడా వందనాలండి. అలాగే వారి సుపుత్రులు జాషువాకు కూడా నా నిండు వందనాలు. మంచిది, కొన్ని పాటలు పాడుతూ ముందుకు కొనసాగుదాం. నన్ను ఎప్పుడన్నా యూట్యూబ్లో చూసారమ్మా? కొంతమంది ఇప్పటికి కూడా చూడలేదంటారు నన్ను. ఈ ఊరు కాదులే, అంటే వీళ్ళు మొగల రేకులు, ఇత్తడి రేకులు చూసే బ్యాచ్ అనమాట. నేను గత 28 సంవత్సరాల నుంచి గాన పరిచర్య, వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ గ్రామానికి కూడా దేవుడు ఈనాడు నడిపించాడు. హల్లెలూయా. మంచిది, ముందుకు కొనసాగుదాం. సి మైనర్. హల్లెలూయా. పుష్పించేదనయ్యా నీ కోసమే అనండి. మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెట్టారు అయ్యగారు. ఫలించేదనయ్యా నీ కోసమే అనండి. అంతకుముందు నేను చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి, కొండకి, బండకి, నందికి, పందికి ఏది కనపడితే దానికి మొక్కాను. అప్పుడు నేను ఒక అంజూరపు చెట్టు లాంటి వాడిని. ఎక్కువ అంత మళ్ళీ రిపీట్ అవుతుంది, అది లేకుండా చూడే. ఆ అంజూరపు చెట్టు లాంటి వాడిని అక్కడ యేసు ప్రభు ఒక రోజున వచ్చి ఆకలి తీర్చుకుందామని చూశాడు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆకలి తీర్చలేకపోయింది. అలాంటి నన్ను తీసుకొచ్చి ద్రాక్ష తోట అనబడిన ఇదిగో సంఘంలో నాటాడు. ఇప్పుడు నేను ద్రాక్ష తోట మాలి అయినటువంటి ఎస్ఆర్ కుమార్ గారిని పెట్టాడు. వాక్యం అనే ఎరువేసి పెంచుతున్నాడు. నేను ఫలించాలా వద్దా? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. ఆ చెట్టు ఎవరు? ఆ చెట్టు ఎవరు? నేనే. పాట పాడి దేవుణ్ణి స్తుతిద్దాం. 6-8 అన్న 6-8. ఇందాకది బాగుంది, హాలో వద్దు. ఇందాకది కాకపోతే కొద్దిగా రిపీట్, కొద్దిగా తగ్గిస్తే చాలు. పుష్పించెదనయ్యా నీ కోసమే, ఫలించెదనయ్యా నీ కోసమే, పుష్పించెదనయ్యా పుష్పించెదనయ్యా
హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు ఆకాశం వైపు గట్టి గట్టిగా హల్లెలూయా. అప్పుడు కార్డు వాయిస్తాం. రైట్, వెరీ గుడ్. ఎంతమంది పాడారు నాతో కలిసి? అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. మొదటిసారి వినండి, రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. దైవజనులు, అభిషక్తులు ఎస్ఆర్ కుమార్ గారు రచయిత అయినా కూడా నన్ను పిలిచాడు. మీ పాస్టర్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలు చాలు, వెరీ గుడ్. యేసుబాబు గట్ట కొట్టట్లేదు మీరు, యేసుబాబుకి ఏమో తొడగొడుతున్నారు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టాలి. చెప్పండి. పాట ఏకాత్మ వచ్చినప్పుడు మనం ఈ చింతలపాడేనా చింతలపాడు మొత్తం మారు మనసు పొందాలంటే పాస్టర్ గారు మనందరిని ఎందుకు పిలిచాడంటే, మీరందరూ ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి స్తుతించండి, అప్పుడు మా ఊరందరినీ నేను సంపాదించుకుంటానని మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఏకాత్మ ఏక మనసు కలిగి దేవుని స్తుతించాలి. ఆమేన్. మంచిది. మరో పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఎంతమంది పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? ఏమో పక్కన ఆవిడని చూస్తున్నావేంటి? ఆవిడ వెళ్తే వెళ్తావా ఏంటి? అక్కో ముందు లైన్లో కూర్చున్నాయి వెళ్ళవా? ఇంటికాడ మొగలు రేకులు చూసుకుంటే కూర్చో, దెబ్బకు పోతాం అంతే. మరి అది మరలా అడుగుతున్నాను, ఎంతమంది పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి పరలోక ఆశీర్వాదంతో నింపునుగాక. వెరీ గుడ్. మరి మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో టీవీలు ఉన్నాయి? నువ్వు టీవీలో జబర్దస్తులు చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ పరలోకం వెళ్తావా? నీ రక్షణను కాపాడుకోగలవా? మాట్లాడట్లేదు. మరి అందుకని సేవకులు టీవీ చూడొద్దని చెప్తున్నారు. దయచేసి మీ రక్షణను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. ఆల్ ఎఫెక్ట్ వద్దన్నా, ఇందాకదే డిలేనే బాగుంది. అయితే అది దాన్ని అంతేనా? రైట్, సర్లే, మంచిది. కూర్చో అమ్మా, కూర్చో. ఎక్కడికి బయలుదేరావు? పోనిచ్చుకుని కూర్చో. ఇంకా కుదిరిపాటుకారం రాలేదా మనకి? వెళ్ళిపోతుంది. అయినా కూడా ఓరే ఆనోగ్గా నువ్వు చెప్తే చెప్పమ్మా మేము వినాలా అన్నట్టు. రైట్, మంచిది అన్న. బీలో మధ్యమవుతాను, సెకండ్ సస్పెండెడ్. ఈ పాట మీ అందరికి వచ్చు. నేను బీఈడి చదువుతున్న టైంలో ఈ పాట రాశాను. ఆ పాట పాడి దేవుని స్తుతిద్దాం. ఇటు చూడండి, నేను ఎక్కడున్నా. వాళ్ళు వస్తారు లేట్ కమ్మర్స్, వాళ్ళని చూడకండి. లేట్ కమ్మర్స్ చూస్తే మనం కూడా అలవాట్లు అవుతాయి మనకు కూడా. పట్టు. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. అది కొంచెం బేస్ట్ చేయవా దీంట్లో? పరలోకమేనా అంతఃపురం,
స్తోత్రం. ఆల్ ఎఫెక్ట్ తీసి అవి వచ్చినట్టు రాదు, నాది రావట్లా. అది అవి చక్కగా వినపడుతున్నాయి. దూసేస్తున్నారు వాళ్ళు మాత్రం. వాయిద్యాల కోసమే మీటింగ్ ఉన్నట్టుంది ఇది. నేనేమేమో మీరు పాడాలి. మా ఊర్లో పని చేస్తేనే డబ్బులు ఇస్తారు. మీ ఊర్లో అమ్మా సేమ్ అంతేనా? ఆహా, ఎంతమందికి దీవెనలు కావాలి? మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర చప్పట్లు కొట్టి పాట పాడితే అప్పుడు భక్త నీ భక్తికి మెచ్చిదిని ఏమి కావాలి నువ్వు అంటాడు. నువ్వు ఏది అడిగినా
చెప్పండి రా, ఏది అడిగినా ఇస్తాడు. ఆమేన్. కొద్దిగా షార్ప్లు మిడ్లు తగ్గించవా, ఒక పాయింట్ అంతే. మంచిది. సి మేజర్. యేసు కోసం అనండి. అమ్మా నేనేమన్నానమ్మా, అదేదో పెద్ద పెద్ద మాట అన్నట్టు. మీకోసమే చిన్న చిన్న మాటలే రాస్తా నేను, పాట ఇంత పెద్ద రాయలేను. అనండి. లే యేసు కోసం, లేలే ప్రభువు కోసం. బాయ్ పట్టుకో, బాయ్ కరెక్ట్గా పట్టుకో. నీకై వేచియుండే నీ తోడే ప్రభువు. ఇటు ఇటు కారు కాదు, నేను ఎక్కడున్నా. వామ్మో, ఇటు చూడండి వస్తారు, అయ్యగారు వస్తారు. ఎప్పుడు కారుని చూడనట్టు ఇటు చూడండి. ఇటు మధ్యలోకి వచ్చిన స్థానిక పాస్టర్ గారు డి దేవరాజు గారు వేదిక మీదకి వస్తుండగా అందరం దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే భాస్కరరావు అయ్యగారు కూడా, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. యేసు కోసం
ఒకసారి రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో వస్తున్నాయా వస్తుంది. అవి వాయిద్యాలు దాంట్లో కూడా తగ్గించు. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది పాడారు నాతో కలిసి? మీరు మొఖాలు చూసుకుంటున్నారేంటి? నువ్వు పాడేవా? నువ్వు పాడే. వెరీ గుడ్, మంచిది. అమ్మా బాబు, పాట పాడినప్పుడు మనకు పాట రాకపోతే మొదటిసారి వినాలి, చెప్పండి. రెండవసారి అది ఓకేనా? మంచిది. ఎంతమందికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు? అందరి సంగతి నీకు ఎందుకు, నీకు ఎత్తు లేకపోతే మానే అందరూ. ఎంతమందికి యేసయ్య బుద్ధి ఇచ్చాడు? బుద్ధి ఊరే ఒక్కళ్ళకి బుద్ధి లేదా? అయ్యో. ఎంతమందికి యేసయ్య మాటలు ఇచ్చాడు మీకు? ఇప్పుడు వచ్చిందిరా నాయన పౌరుషం, దించండి. సరే, ఎంతమందికి డబ్బులు ఇచ్చాడు? ఇప్పుడు చెప్పు అందరని. ఎన్ని అకౌంట్లు చూసొచ్చా? దించండి. ఎంతమంది కారు కానీ సైకిల్ కానీ బైక్ కానీ ఇచ్చాడు యేసయ్య? మీకు ఇవ్వమైనా మీ ఆయన కానీ ఇచ్చి ఉంటాడు కమ్మా. నాకు ఇవ్వలేదు అన్నట్టు అలా చూస్తారేంటి? ఇక్కడ ఎవరురా మాట్లాడేది? ఏయ్ వెనకాల వినండి. అమ్మాయిని పట్టించుకోకండి మీరు, వినండి. కూటమి ఎన్నింటికండి? 6ంటికి మీ బైక్ కానీ మీ కారు కానీ ఇక్కడికి తీసుకొచ్చిందా? మిమ్మల్ని తీసుకురాలేదా? మరి మీ ఆ కారు కానీ సైకిల్ కానీ బైక్ కానీ మీకు ఉపయోగపడిందా? ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని కాల్లో బారేద్దామా? పారేయండి. నీకు ఇచ్చిన జ్ఞానమైనా, నీకు ఇచ్చిన బలమైనా, నీకు ఇచ్చిన ధనమైనా, నీకు ఇచ్చిన కారు అయినా బైక్ అయినా ప్రభు మహిమ కోసం ఉపయోగపడాలి. ఆమేన్, ఆమేన్. యేసయ్యకు ఉపయోగపడింది ఏది కూడా మనకొద్దు. అర్థమవుతుందన్నమాట? రైట్. మీ అందరికి వచ్చిన పాట ఇందాక అయ్యగారు చెప్పినటువంటి పాట. ఏ మైనర్? తోడి. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని అనండి. వెరీ గుడ్. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. సలాం అలైకుం. చాలా బాగా పాడుతున్నారు. మీరు పాడరమ్మా, మీరు నాకు మార్కులు వేస్తారా? ఇలా పాడండి. చప్పట్లు.
మంచిది. అలాగనే వెనక కూర్చున్న వారిలో దైవజనులు ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. మరో పాట పాడి దేవుని మహింపరచు. మీరు బెతస్దా కోనేరు ఎప్పుడన్నా చదివారా బైబిల్లో? మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. బెతస్దా కోనేరు ఎప్పుడన్నా చదివారా బైబిల్లో? వెనక పిల్లలని కుర్చీల నుంచి దింపేసి పెద్దలకు అవకాశం ఇవ్వండి. పిల్లలందరినీ ముందు కూర్చోబెట్టడానికి ప్రయత్నం. అక్కడ సంఘ బిడ్డలైన వారు వాలంటీర్గా పరిచయం చేయండి. పిల్లలను కింద కూర్చోబెట్టండి. పెద్దలైన వారికి చైర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రైట్. మీరు బెతస్దా కోనేరు గురించి చదివారా అంటున్నా. మాట్లాడండి, నాకు వినపడదు, మీకు గట్టిగా మాట్లాడండి అమ్మా. చదవలేదా? మీ అయ్యగారు ఎప్పుడు బెతస్దా కోనేరు గురించి చెప్పలేదా? చదవలేదు అంట. చదవలేదు. సండే స్కూల్ కథ అది. చదవలేదంట. నిన్ను ఎత్తుకెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్లో పడేయాల. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బెతస్దా కోనేరులో ఒక తంతు ఉండేదంట. ఏంటంట? దేవదూత వచ్చి చెప్పండి నీటిని కదిలించేదంట. అప్పుడు ఎవరు మొదట దిగితే వారికే మాట్లాడాలి.
స్వస్థత అంట. అప్పుడు బెతస్తా కోనేరు అది. ఇప్పుడు బెతస్తా కోనేరు అంటే దేవుని మందిరం లేక దేవుని సన్నిధి. ఇక్కడ యేసయ్య సన్నిధి ఉందా లేదా? మాట్లాడలేదు. వెరీ గుడ్. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు యేసయ్య కదా. ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్నాడా? దైవజనులు ఎస్ఆర్ కుమారయ్య గారు ప్రార్థన చేసుకుందుము అనగానే దేవదూత ఎవరనుకున్నారు? ఇక్కడ పాస్టర్ గారే. ప్రార్థన చేసుకుందుము అనగానే మీరందరూ ఎక్కడ ఉండాలి? కోనేట్లో ఉండాలి. మరి ఇప్పుడు కోనేట్లో మీరు 7 వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీకే స్వస్థత, మీకే దీవెన, మీకే ఆశీర్వాదం మామగారు. మిగతా వాళ్ళందరికీ ఏమీ లేవు, ఊకే రావటమే ఇలాగా. భోజనాలు పెడితే భోజనాలు తిని వెళ్ళటం వరకే, ఇంకేమీ ఉండదు. ఇక నేను వాక్యం చెప్పానా, నా సొంత మాటలు చెప్పానా? మాట్లాడాలి. ఏందమ్మా నువ్వు ఆవిడని లేట్ కమ్మరని రా అని పిలుస్తున్నా. వాళ్ళందరూ పేకల మీద అడిగేసుకుంటూ వచ్చింది నీ దగ్గరికి. అక్కడ కూర్చొని ఇవ్వు మాట్లాడుకుంటానికే. రా ఈ బ్యాచ్ ఉంటుంది, రా వచ్చి కూర్చో అంటుంది. ఆవిడేమో లేట్ కమ్మరు. నేను మరలా చెప్తున్నాను, ఈ పాస్టర్ అయ్య గారు ఈ విషయాలు చెప్పలేరు. టయానికి రమ్మని కానీ క్రమంగా మాట్లాడలేదు. కూర్చోమని చెప్పలేరు. ఎందుకంటే మీరు చర్చీలు మార్చేస్తారని వాళ్ళకి భయం వేస్తుంది. నాకేం భయం లేదు, వాళ్ళు ఒక్కరోజే ఉంటాను కదా, చెప్పి వెళ్ళిపోతా. మారు మనసు పొందితే నీకు దీవెన, ఆశీర్వాదం, మేలు, సమృద్ధి, క్షేమం. ఆమేన్. నువ్వు వినాలా? సేవకుడు ఏది చెప్తే అది వినాలంతే. నా ధ్యానంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, బాయ్ కూర్చో, ఎందుకంటే ఇటు తిరుగుతున్నా, కూర్చో, ఇక రాకు. మా వాళ్ళు కదిలే వస్తువులు చూస్తారు, చలనచిత్రాలు చూసే అలవాటు ఎక్కువ వాళ్ళకి. నేనేమో కదలలేకపోతున్నా, ఆడేమో కదులుతున్నాడు. ఇటు చూడండి. ఓకే రైట్. ఓ మంచి పాట పాడదాం అంటే ఇప్పుడు దాకా చెడ్డయ్యాను కాదురా బాబా. అయ్యి బాబోయ్, సి మైనర్. సారీ, బి మైనర్. బి. హల్లెలూయా హల్లెలూయా. పరలోక పౌరసత్వం అనండి నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను. అదే నా ఆకాంక్ష, అదే నా విశ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను. అదే నా ఆకాంక్ష, అదే నా విశ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. పాడుదాం. అదే నా ఆకాంక్ష, అదే నా విశ్వాసం, అదే నా ఆరాటం, ఆత్మీయ పోరాటం. లోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను,
పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను. పరలోక పౌరసత్వం నే పొందాలని పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను. చప్పట్లు. ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు ఆకాశం వైపు గట్టిగా హల్లెలూయా. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మరి మీరు గెలిపించినటువంటి సౌమ్య గారు మీ మధ్యకి వచ్చారు. ఒకసారి చప్పట్లతో ఆహ్వానించండి. దైవజనులు అభిషక్తులు రవి గారు ఒకసారి వేదిక మీదకి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. సౌమ్య గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. చప్పట్లతో ఆహ్వానిద్దాం. అందరికీ వందనాలమ్మా. అందరు బాగున్నారా? ఈరోజు మన గ్రామంలో జరుగుతున్న ఈ కోటాలికి రావటం, మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు చాలా చక్కగా పాడారండి. మీ పేరండి? హనోక్ గారు. మనస్ఫూర్తిగా మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేసుకుందాం. రికార్డింగ్లో వచ్చినట్లే ఉందండి, చాలా బాగా పాడారు. మరి చివరి రోజు, కూటమి చివరి రోజు, ఆ దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని మీ అందరి మీద, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీర్వాదాలే ఈ క్షణం వరకు మనం ఆరోగ్యవంతంగా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా గట్టి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. మరొకసారి గట్టిగా మేడం గారికి చప్పట్లు.
చూడండి కాసేపు, ఇటు చూడండి, మీరు ఇటు చూడండి. నేను వచ్చిన దగ్గర నుంచి అదే చెప్తున్నాను మీకు. పక్కన 1000 మంది పడినను, ఇటు పక్కన మీరు మైక్ పట్టుకుని సేవకుడు ఏది చెప్తే అదే అనండి. మంచిది, మరో పాట పాడి దేవుణ్ణి స్తుతిద్దాం. అన్న ఏ మేజర్? హల్లెలూయా హల్లెలూయా. సాటిలేని దేవుడా నీవని, పోటీలేని ప్రభుడవు నీవని. ఆ కారణకాలు వెళ్ళండి, లేకపోతే మీరు పరిగెత్తండి. చూడొద్దురా బాబు, ఇటు చూడండి రా అంటే ఎప్పుడో వెళ్ళిపోయేది కారు. ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. మీకు అలవాటు అయిపోయింది, మీకు కదిలే వస్తువులు ఎవరు కదిలితాడా? దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇటు చూడండి. నేనేదో పాడుతున్నాను ఇక్కడ. సాటిలేని దేవుడా నీవని, పోటీలేని ప్రభుడవు నీవని అనండి. పోటీలేని ప్రభుడవుని, మీటి నేను వాద్యములతో అనండి అనండి. చాటి చెప్పేదలో యేసయ్యే గొప్ప దేవుడు అనండి. ఏకైక సత్యదేవుడు. సాటిలేని దేవుడా నీవని, పోటీలేని ప్రభుడవు నీవని. సాటిలేని దేవుడా నీవని, పోటీలేని ప్రభుడవు నీవని. వీటి నేను వాద్యములతో చాటి చెప్పెద ప్రజలందరిలో, చాటి చెప్పెద ప్రజలందరిలో. యేసయ్యే గొప్ప దేవుడు, ఏకైక సత్యదేవుడు. సాటిలేని దేవుడా నీవని, పోటీలేని ప్రభుడవు నీవని. సాటిలేని దేవుడా నీవని, పోటీలేని ప్రభుడవు నీవని. తుఫాను రేగిన వట్టి మాటలు తెచ్చినావు. నీటినే ద్రాక్షారసముగా చిటికెలోనే మార్చినావు. వట్టి గాలి తుఫాను రేగిన వట్టి మాటలు తెచ్చినావు. నీటినే ద్రాక్షారసముగా చిటికెలోనే మార్చినావు. యేసయ్యే గొప్ప దేవుడు, ఏకైక సత్యదేవుడు.
యేసయ్యే గొప్ప దేవుడు అనండి, అందరూ అనండి. ఏకైక సత్యదేవుడు. పాడండి పాడండి. యేసయ్యే గొప్ప దేవుడు. మై ముందు లైన్లో కూర్చుని దేవుడో అంటే చూస్తామేందమ్మా నువ్వు? అసలు ముందు లైన్లో కూర్చున్నవాడు అన్ని బాగా చదువుతాడంట, మీరేమో పద్దాకట్టు చూస్తారు. భోజనాలు కానీ పెడుతున్నారండి అక్కడ? అమ్మా భోజనాలు పెడుతున్నారండి అక్కడ? జాషువాకి చెప్తున్నాను, రేపు పొద్దున ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు అటు కూడా తెరగట్టేయాలి. మీరు అంతసేపు అటు చూస్తున్నారు, నాకు తెలిసి భోజనాలు అయ్యి ఉంటాయి అక్కడ. కుండల తట్టు మీ కన్నులు ఎత్తుచున్నట్టు. అరే సేవకుడు ఎన్నిసార్లు చెప్పాలి? లైవ్ జరుగుతుందిగా, ఇన్నిసార్లు చెప్పించుకుంటారా? మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మాట్లాడలేదు మీరు. అనండి. యేసయ్యే గొప్ప దేవుడు, ఏకైక సత్యదేవుడు అనండి. యేసయ్యే, వెరీ గుడ్, ఏకైక సత్యదేవుడు. మరొకసారి, యేసయ్యే గొప్ప దేవుడు, ఏకైక. హల్లెలూయా, వెరీ గుడ్. ఎంతమంది పాడారు ఈ పాట? అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. దేవుడి సన్నిధికి వచ్చి మంచిది. మీకు నచ్చిన పాట ఏదంటే చెప్పండి, పాడదాం. నాకు శివుడు కొద్ది గట్టిగా చెప్పు. ఓహో అట్ట అవి పాడితే అప్పుడు పాడతావానా? సర్లే పాడదాం. సి మైనర్. ఆశ్చర్యకరుడు. అప్పుడు మీరందరూ అది నేను నిత్యుడకు తండ్రి అంట. మీరందరూ ఒక పక్క, నేను ఒక్కడనే ఒక పక్క. మరి నీ దగ్గర మైక్ ఉందిగా పాస్టరు, మరి మేమందరం అంటారు. అసలు మ్యాన్ పవర్ కంటే మించింది ఇంకేమి మైకిల్ది ఏముందబ్బా? కరెంటు పోయిన మనలో ఏముంటుంది? కరెంట్ ఉందిరా అబ్బాయి, కరెంటు పోతే పోయింది, మనలో ఏముంది? ఈ కరెంటు పోయినప్పుడు ఐస్ బాక్స్ తీసుకొస్తారు. మనలో కరెంటు పోతే ఏమొచ్చింది? ఐస్ బాక్స్ తీసుకొచ్చి 2 దూది మొక్కలు. ఇప్పుడు కరెంట్ ఉంటుంది మనలో. కాబట్టి అమ్మా ఏంటి ఏసీలో పుట్టుకొచ్చావేంటి అసలు? అట్లా నేను దొంతల మీద దొంతలు వేసుకొచ్చా, మరి నేనేమనుకోవాలి ఇంకా? ఎట్టు ఆగా ఓకేనా? అసలు ఏసీలోనే పుట్టుకొచ్చిన వాళ్ళలాగా అసలు. ఆశ్చర్యకరుడు, వా సూపర్, నిత్యుడగు తండ్రి, సూపర్, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సర్వదానకర్త, ఆశ్చర్యకరుడు, సూపర్, నిత్యుడగు తండ్రి. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేనిలలో. తన వంటి ఎవరున్నారిలలో,
నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు ఆకాశం వైపు గట్టిగా హల్లెలూయా. ఎబ్బే, మీరు ఇంతమంది ఉన్నారు, సరే మీరే గెలిచారులే. ఒకసారి చప్పట్లు కొట్టినా వద్దులే, నేను మీకు చప్పట్లు కొడదాం అనుకుంటున్నా. రైట్, మీ దగ్గర హ్యాండ్ కర్చీఫ్లు ఉన్నాయా? నెత్తి మీద చున్నీలు ఉన్నాయా? మరే నాకంటే పెద్ద నా కర్చీఫ్ కంటే పెద్దవి ఉన్నాయి మీ నెత్తి మీద. ఇదిగోండి, దీన్ని ఏం చేయాలంటే ఇటు తిప్పండి, నేను తిప్పినప్పుడు ఆ మొత్తం కాదు, చివరి పట్టుకొని అక్క. ఓకే, వెరీ గుడ్. అయ్యగారు ఇందాక ఒక పాట అడిగారు, కొత్త పాట, ఈ సంవత్సరానికి కొత్త పాట న్యూ ఇయర్ రోజున రిలీజ్ చేయటం జరిగింది అన్న. జీ మేజర్ అన్న, జీ మేజర్ కెహర్వా. వేల్పూలలో అని నేనంట, మీరందరూ ఏమనాలంటే యేసు ఒక్కడే అనండి. బా అనకూడదు, యేసు ఒక్కడే. అదే 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 పురుషులు మన పరువు నిలబెట్టండి అయ్యా. మీరు మాత్రం అలాగా పాడినైనాను కా. కొంతమంది గడ్డంకి చేయి పెట్టుకుని చూస్తున్నారు. పూజ్యులలో వేల్పులలో పూజ్యులలో. అన్నయ్య మీరిద్దరు బ్యాడ్జీలు పెట్టుకునేవాళ్ళు. ఒరే ఆనొగ్గా నిన్నాక పిలిచింది అన్నట్టు. ఒక్కడే ఒక్కడే యేసు అనండి. పరిశుద్ధుడు శుద్ధుడు క్రీస్తు. మహాపరిశుద్ధుడు ఎవరు, మహాప్రసిద్ధుడు ఎవరు, మహాపరిశుద్ధుడు ఎవరు, దాక్షిణ్యపూర్ణుడు దయతో మన్నించగలడు. ఒక్కడే ఒక్కడే యేసు.
శుద్ధుడు శుద్ధుడు యేసు మహాపరిశుద్ధుడు ఎవరు మహాప్రసిద్ధుడు ఎవరు మహాపరిశుద్ధుడు ఎవరు మహాప్రసిద్ధుడు ఎవరు ప్రాణం పెట్టింది గొప్ప రక్షణ తెచ్చింది ప్రాణం పెట్టింది గొప్ప రక్షణ తెచ్చింది శాపము తొలగించినాడు ముక్తి మార్గము చూపించినాడు శాపము తొలగించినాడు ముక్తి మార్గము చూపించినాడు ఒక్కడే ఒక్కడే యేసు శుద్ధుడు శుద్ధుడు యేసు 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 చివరిసారి ఒక్కడే ఒక్కడే యేసు శుద్ధుడు శుద్ధుడు యేసు బోలో యీశు మహారాజ్ కే పిడికిలి బిగించి కొట్టాలా బోలో యీశు మహారాజ్ కే బోలో యీశు మహారాజ్ కే బోలో యీశు మహారాజ్ కే జై కుర్చీలో కూర్చున్న వాళ్ళు జయన్న కొట్టలేదు బాబా మీ అందరికి పాదాభి నమస్కారం నాయన మీరు మాత్రం ప్రేక్షక పాత్ర బాగా వహించారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇప్పుడన్నా జై కొట్టండి బోలో యీశు మహారాజ్ కే జై థ్యాంక్ యూ అందరికి వందనాలండి చెప్పరే వైద్య సహకారం అందించిన తమ్ముళ్ళందరికీ నిండు వందనాలు ఒకసారి ఇక్కడ చప్పలు కొట్టండి ఆపండి యేసుబాబు గట్ట కొట్టలేదు మీరు మా మట్టి మొఖాలకి ఎందుకు రా నాయన అలాగే సౌండ్ ఆపరేటర్ గారికి మమ్మల్ని మీడియాలో బంధిస్తున్న మీడియా తమ్ముళ్ళకి నిండు వందనాలు మరొకసారి సేవకులు ఎస్ఆర్ కుమారయ్య గారికి వారి కుటుంబానికి సంఘానికి నిండు వందనాలండి చెప్పరు మళ్ళీ మర్చిపోయారు వందనాలండి.